Welcome to Anil TV Educations. Try these problems. Page number 283. Find sin 30, cos 30, tan 30, cosec 30, sec 30 and cot 30 by trigonometric ratios concept. సో ఇక్కడ మనం 30 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. లెట్ us కన్సిడర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకు తెలుసు ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఏ బి సి ఆల్ యాంగిల్స్ ఈక్వల్. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. అండ్ ఇంకేం తెలుసు మనకి, ఆల్ అడ్జసెంట్ సైడ్స్, ఆల్ సైడ్స్ ఈక్వల్. ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఉంటుంది. ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ ఉంటుంది. సో ఇది మనకు తెలిసిందే కదా. సో దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ దీనికి అపోజిట్ వర్టెక్స్ నుండి దీనికి పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను. దిస్ ఈజ్ బీడి. అండ్ ఇక్కడ ఏం చెప్పుకున్నాం, డ్రా ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే ఎంత చేస్తుంది, 90 degrees చేస్తుంది. సో దిస్ ఈజ్ 60, దిస్ ఈజ్ 60. ఈ హైట్ అనేది మీడియన్ అవుతుంది. ఇక్కడ డి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. సో ఇక్కడ ఈ 60ని బైసెక్ట్ చేస్తే 30, 30 అవుతుంది. 30, 30, ఇది 30, ఇది కూడా 30. సో మనకి ఇంతకుముందు మనం ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు బీడీ ఇది మొత్తం టోటల్ ఏసీఏ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం, లెట్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ ఈక్వల్ టు ఏ యూనిట్స్ అయితే ఇది ఇదేమవుతుంది హాఫ్ కాబట్టి a/2, ఇది కూడా హాఫ్ కాబట్టి a/2. ఇంతకుముందు మనం పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని ఏడీని ఫైండ్ అవుట్ చేసినాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేసినాం, ఇక్కడ ట్రయాంగిల్ ఏబిడి తీసుకున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏబిడిలో హైపోటెన్యూస్ ఏమవుతుంది, విచ్ ఈజ్ అపోజిట్ టు రైట్ యాంగిల్. దిస్ ఈజ్ హైపోటెన్యూస్. ఓకే, అంటే ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఇది, ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. సో దాన్ని అక్కడ తీసుకున్నాను. ఏబి స్క్వేర్ అంటే ఏం చెప్పొచ్చు మనం, ఏ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ తెలుసు, a/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఏడి తెలియదు కాబట్టి మనం ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. ఏడి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 అంటే ఏం చెప్పొచ్చు, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2 స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ ఏడి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు ఏడి స్క్వేర్. ఇది బై 1 4 ఎల్సిఎం ఎంత 4. సో 1 4 జా 4 ఇంటూ ఏ స్క్వేర్, 4a స్క్వేర్ మైనస్ 4 1 జా 4 ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్. 4a స్క్వేర్ నుంచి ఏ స్క్వేర్ తీసేస్తే 3a స్క్వేర్ బై 4 ఈక్వల్ టు ఏడి స్క్వేర్ వస్తుంది. అప్పుడు మనం ఏడి ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు, అండర్ రూట్ 3a స్క్వేర్ బై 4 3a స్క్వేర్ బై 4 అని చెప్పొచ్చు. ఏడి ఈక్వల్ టు అండర్ రూట్ 3a స్క్వేర్ బై 4 వచ్చింది కదా. సో అప్పుడు ఏడి ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు, √3 ఇంటూ √a స్క్వేర్ బై √4 అని చెప్పొచ్చు. సో ఏడి ఈక్వల్ టు √3 ఇంటూ ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ కాబట్టి a బై √4 వాల్యూ 2 అంటే ఏమని చెప్పొచ్చు, ఏడి ఈక్వల్ టు √3a/2. ఏడి ఈక్వల్ టు √3a/2. మనకి ఇంత ముందు ట్రయాంగిల్ ఇట్లుంది ఏ, దిస్ ఇస్ బి, డి 90 degrees. ఏడి అనేది √3a/2, దిస్ ఇస్ బీడి a/2 అండ్ ఏబి అనేది ఏ, దాంట్లో హాఫ్ తీసుకున్నాం మనం. సో దీంట్లో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమన్నాడు, సో ఇది 60 degrees, దిస్ ఇస్ 90 అండ్ దిస్ ఇస్ 30. సో 30 ఒకటి 30 degreesకి బీడి అనేది అపోజిట్ సైడ్, ఇది 90 degrees అపోజిట్ కాబట్టి హైపోటెన్యూస్ అండ్ దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, sin
సైన్ ఫార్ములా ఏంటిది? అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో సైన్ 30 అపోజిట్ ఏముంది ఇక్కడ చూడండి ఫిగర్లో, a/2 హోల్ బై హైపోటెన్యూస్ అనేది మనకి ఏముంది? హైపోటెన్యూస్ అనేది a ఉంది. a మీన్స్ ఇయర్ a/1. సో a/2 ఇంటూ 1/a, a క్యాన్సల్ ఈక్వల్ టు 1/2. అంటే సైన్ 30 వాల్యూ ఎంత? సైన్ 30 ఈక్వల్ టు 1/2. సైన్ 30 వాల్యూ 1/2. నెక్స్ట్ ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ 30 ఫార్ములా ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది? √3a/2 హోల్ బై హైపోటెన్యూస్ ఎంత ఇచ్చిండు? a మీన్స్ a/1. దీన్ని ఏం రాసుకోవచ్చు? √3a/2 ఇంటూ 1/a. ఇక్కడ a క్యాన్సల్, √3 ఇంటూ 1 √3/2. సో కాస్ 30 √3/2. ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? tan 30 ఫార్ములా ఏంటి? tan θ ఫార్ములా అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అపోజిట్ సైడ్ ఏముంది? అపోజిట్ సైడ్ a/2 హోల్ బై అడ్జసెంట్ సైడ్ √3a/2. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం? a/2 ఇంటూ 2/√3a, 2 క్యాన్సల్, a ఇంటూ 1a, సారీ ఇక్కడ a కూడా క్యాన్సల్, ఇంకేం మిగిలింది మనకి? 1/√3. tan 30 వాల్యూ ఎంత వచ్చింది? 1/√3. అంటే ఇక్కడ సైన్ అపోజిట్ ఏముంటుందని చెప్పుకున్నాం? కొసెక్ 30 ఎంత వస్తుంది? 2/1 మీన్స్ 2. అండ్ కాస్ అపోజిట్ ఏంటిది? సెక్ 30 వాల్యూ ఎంత వస్తుంది? 2/√3. అండ్ tan అపోజిట్ కాట్ 30 వాల్యూ ఎంత వస్తుంది? ఇది 1/√3 అవుతుంది, √3/1 అంటే √3. ఒకసారి అది కూడా చూద్దాం. కొసెక్ 30 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. కొసెక్ 30 ఫార్ములా ఏంటిది? హైపోటెన్యూస్ బై అపోజిట్ సైడ్. సో హైపోటెన్యూస్ ఏముంది ఇక్కడ మనకి? a బై అపోజిట్ అనేది a/2 ఉంది. సో a ఇంటూ 2/a, a క్యాన్సల్ ఈక్వల్ టు 2. కొసెక్ 30 ఈక్వల్ టు 2. కొసెక్ 30 వాల్యూ 2. నెక్స్ట్ ఇంకొకటి సెక్ 30 వాల్యూ. సెక్ 30 అంటే ఏమని చెప్పొచ్చు మనం? సెక్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ ఏముంది మరి ఇక్కడ? హైపోటెన్యూస్ అనేది ఏ ఉంది బై అడ్జసెంట్ a/2. అడ్జసెంట్ ఎంత ఉంది? √3a/2. దీన్ని ఏం రాసుకోవచ్చు? a ఇంటూ 2/√3a, a క్యాన్సల్, దిస్ ఈక్వల్ టు 2/√3. సెక్ 30 ఈక్వల్ టు 2/√3. అండ్ ఇంకొకటి కూడా ఫైండ్ అవుట్ చేయాలి మనం ఏంటిది? కాట్ 30. కాట్ ఫార్ములా ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై అపోజిట్ సైడ్. ఇయర్ అడ్జసెంట్ సైడ్ √3a/2 హోల్ బై అపోజిట్ అనేది a/2. అంటే ఏమని చెప్పొచ్చు మనం? √3a/2 ఇంటూ 2/a, a క్యాన్సల్, 2 క్యాన్సల్, ఇక్కడ ఏం మిగిలింది మనకి? √3. కాట్ 30 వాల్యూ √3. ఓకే, థ్యాంక్ యూ.